Fifth class English textbook name is My English Word. ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ పైన మై ఇంగ్లీష్ వరల్డ్ అనే నేమ్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ లెట్స్ బీ ఫ్రెండ్స్. ఈ లెసన్లో ఉన్న గ్లోసరీ చూద్దాం. బ్లాక్ అండ్ బ్లూ, బ్యాడ్లీ బ్రూయిజ్, ఇంజురీ బై ఏ బ్లో టు ద బాడీ. హోర్స్, rough and deep sounding. Isolated, a lonely place. Pincer, a gripping tool. Stalk, main stem. Nipped, pinched. Yelled, shouted loudly. ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కి ఆన్సర్ ఏంటో కనుక్కోమన్నారు. అవేంటో చూద్దాం. ఫస్ట్, ఐ యామ్ ఏ ఫ్రూట్. I am round and juicy. Orange. I am a fruit. You eat me by peeling my skin. Banana. I am a 3-letter word. You eat me with bread. Jam. Children like me very much. The last 4 letters are late. Chocolate. I am cold, sweet and creamy. Children like me very much. Ice cream. I am spongy and soft. You cut and eat me on your birthday. Cake. I am an 8-letter word. If you drop the last 4 letters from my name, I will be in the desert. Sandwich. I am a 5-letter word. If you drop the first letter and the 4th letter from my name, it would be the name of a color. Answer, bread. I am a fruit. Eat me every day to keep healthy. Apple. I am a 3-letter word and I have a yellow ball in my stomach. Egg. ఇక్కడ ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్స్ ఏ, అండ్ ద. ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ కమ్స్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. ఏ అనేది మనం సింగులర్ నౌన్ ముందు యూజ్ చేస్తాం. అది కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ యాన్. దిస్ విల్ బీ ఆల్సో కమ్ బిఫోర్ నౌన్స్ బట్ రిమెంబర్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ AEIOU. మనం యాన్ అనేది కూడా నౌన్స్ ముందు యూజ్ చేస్తాం, కానీ ఆ నౌన్స్ ఎలా ఉండాలంటే AEIOU అనే సౌండ్తో స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయ్యే నౌన్స్ ముందు యాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద. ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్. ఐ యామ్ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇన్ ఏ సిచ్యుయేషన్. ద అనేది మనం సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. అది ఎప్పుడంటే మనం పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం మాట్లాడే పర్సన్ కానీ, ప్లేస్ కానీ ఆల్రెడీ మెన్షన్ అయి ఉన్న వస్తువు కానీ, పర్సన్ కానీ అయి ఉంటే అలాంటి నౌన్స్ ముందు మనం దాన్ని యూజ్ చేస్తాం. అడ్వర్బ్స్. హరి వాజ్ సిట్టింగ్ క్వైట్లీ ఇన్ ఏ sandy corner. A crab came and nipped him hard. He ran fast. The words quietly, hard and fast tell us how the actions took place. These words are called adverbs because they modify verbs. మనకు ఒక సెంటెన్స్లో యాక్షన్ జరిగిందనుకో, జస్ట్ సిట్టింగ్ అంటే కూర్చోవడం, దీన్ని మనం వర్బ్ అంటాం. అది ఎలా జరిగిందో ఆ వర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, అక్కడ జరిగే యాక్షన్ని, వర్బ్ని ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం అడ్వర్బ్ అంటాం. హరి వాజ్ సిట్టింగ్ క్వైట్లీ. ఎలా కూర్చున్నాడు? కూర్చోవడం అనేది వర్బ్, క్వైట్లీ అనేది అడ్వర్బ్. అంటే కూర్చోవడం, సిట్టింగ్,
క్వైట్గా కూర్చున్నాడు అంటే సైలెంట్గా కూర్చున్నాడు. ఇలా మనం కూర్చోవడం ఎలా కూర్చున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం అడ్వర్బ్ అంటాం. ఇన్ ఏ శాండీ కార్నర్ ఏ క్రాబ్ కేమ్ అండ్ నిప్డ్ హిమ్ హార్డ్. నిప్డ్ అంటే కరవడం. ఎలా కరవడం అనేది వర్బ్. ఎలా కరిచింది? చాలా కఠినంగా, హార్డ్. దీన్ని మనం అడ్వర్బ్ అంటాం. హీ ర్యాన్ ఫాస్ట్. ర్యాన్ అనేది వర్బ్. ఫాస్ట్ ఎలా రన్నింగ్ చేశాడు? చాలా ఫాస్ట్గా. అంటే మనం వర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ మనకిచ్చిన సెంటెన్స్లో క్వైట్లీ, హార్డ్, ఫాస్ట్ ఇవన్నీ కూడా అడ్వర్బ్స్. వర్బ్ని డిస్క్రైబ్ చేసే వాటిని మనం అడ్వర్బ్స్ అంటాం. ద వర్డ్స్ క్వైట్లీ, హార్డ్ అండ్ ఫాస్ట్ టెల్ అస్ హౌ ద యాక్షన్స్ టూక్ ప్లేస్. యాక్షన్ జరిగితే వర్బ్, యాక్షన్ ఎలా జరిగిందో చెప్తే అడ్వర్బ్. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ బికాస్ దే మాడిఫై వర్బ్స్. ఈ వర్బ్స్ని మాడిఫై చేస్తున్నాయి కాబట్టి ఈ వర్డ్స్ని మనం అడ్వర్బ్స్ అంటాం. కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద గివెన్ అడ్వర్బ్స్. మనకి ఇక్కడ కింద కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ సెంటెన్సెస్ మనము ఇక్కడ ఇచ్చిన అడ్వర్బ్స్తో ఫిలప్ చేయాలి. ఇమీడియట్లీ, హెవీలీ, ఫాస్ట్, స్లోలీ, బ్యాడ్లీ. లాస్ట్ సండే ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. ఇమీడియట్లీ, హెవీలీ, ఫాస్ట్, స్లోలీ, బ్యాడ్లీ. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి ఇక్కడ ఏది సూట్ అవుతుందో అది ఇక్కడ తీసుకోవాలి. రైనింగ్ హెవీలీ. We asked our driver to drive slowly, but he drove fast. The car hit a cyclist and injured him badly. We took him to a nearby hospital immediately. Fill in the blanks with the correct form of a underlined word. What Anu says is a clear. She speaks clearly. This is a direct bus. It goes to Mumbai directly. Lata has a sweet voice. She sings sweetly. Raju's answers are correct. He solved all the sums correctly. Fill in the blanks with the given adverbs. Tomorrow, early, forward, everywhere. Wake up early in the morning. The soldiers marched forward. I looked for the keys everywhere, but I couldn't find them. Tomorrow is a holiday. నోటీస్ ఎట్ పిక్నిక్. మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ లెసన్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. చిల్డ్రన్ షుడ్ బి అకంపైన్డ్ బై ఎల్డర్స్. వియర్ షూస్ ఆర్ స్లిప్పర్స్ వెన్ యూ వాక్ ఆన్ ద సీ షోర్. బీవేర్ ఆఫ్ సీ ఎనిమల్స్. వియర్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్ వైల్ బోటింగ్. డోంట్ గో డీప్ ఇన్ టు ద వాటర్. డోంట్ డ్రింక్ సీ వాటర్. Don't throw waste into the sea. Don't go boating on a stormy day. Next, conventions of writing. Where does Arjun live? Where అనేది ఇక్కడ మనం సెంటెన్స్ స్టార్టింగ్లో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి కాబట్టి క్యాపిటల్ W. వేర్ డస్ అర్జున్. నేమ్స్కి ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చారు కాబట్టి మనం క్యాపిటల్ ఏ యూజ్ చేయాలి. నెక్స్ట్ లైవ్. వేర్ డస్ అర్జున్ లైవ్ అనేది మనం వేర్ అనే క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. నెక్స్ట్, రజని ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వరండా. క్యాపిటల్ ఆర్ యూజ్ చేయాలి. రజని ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వరండా. స్పెల్లింగ్ ఇక్కడ వరండా హెచ్ రాదు కాబట్టి వరండా. ఫుల్ స్టాప్. Kamala brought toys, puzzles and chocolates for her daughter. కమల స్మాల్ కే కాదు క్యాపిటల్ కే యూజ్ చేయాలి.
కమల బ్రాట్ టాయ్స్. టాయ్స్ పజిల్స్ పక్కన కామా యూస్ చేయాలి. కామా పజిల్స్ అండ్ చాక్లెట్స్ ఫర్ హర్ డాటర్. ఫుల్ స్టాప్. Enrich your English. Describing people. What does she or he look like? ఎవరు ఎలా కనిపిస్తారో వాళ్ళని డిస్క్రైబ్ చేయడం ఇక్కడ చూద్దాం. హైట్ గురించి ఎలా డిస్క్రైబ్ చేస్తాం? టాల్, షార్ట్, మీడియం. బిల్డ్ ఎలా ఉన్నారో ఎలా డిస్క్రైబ్ చేస్తాం? స్లిమ్, థిన్, ప్లమ్, ఫ్యాట్, స్కిన్నీ, వెల్ బిల్ట్, మస్కులర్. ఏజ్ యంగ్, ఎల్డర్లీ, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్, టీనేజర్, ఇన్ 20s, ఇన్ 30s. ఫేస్ రౌండ్, ఓవెల్, స్క్వేర్, విత్ స్కేర్స్, wrinkles, tanned, fair. Hair bald, straight, curly, wavy, spiky. Eyes big, small, round, bright, narrow, black, blue. Clothes casual, shabby, tidy, messy. Next, The Best of Friends poem written by S. Jill Wolfe.